సంపద సృష్టి అంటే 2 కోణాలు. ఒకటి కొత్తగా సంపద సృష్టించడం. అది వెంటనే ఇప్పటికిప్పుడు వచ్చేసేది. ఖర్చులు తగ్గించుకోవడం కూడా డబ్బులు మిగిల్చుకోవడం. అది కూడా సంపద సృష్టిలో భాగమే. చక్కటి ఆలోచన చేశారు చంద్రబాబు గారు. కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా ఒక విధానాన్ని చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలకి సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి. దానికి కేంద్ర ప్రభుత్వం 80% 70% భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు 30% పెట్టుకుంటే చాలు. నెట్ క్యాప్ ద్వారా ఏర్పాటు చేసింది. అది అమలు చేయాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు ఆ విషయంలో నెట్ క్యాప్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా రాబోయే 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాలు కరెంట్ అంతా కూడా సోలార్ ద్వారానే ప్రొడక్ట్ చేస్తారు. తద్వారా ప్రభుత్వ కార్యాలయాలకి ఖర్చు తగ్గుతుంది, కరెంటు ఖర్చు తగ్గుతుంది. ఎంత ఇదంటే 118 కోట్ల రూపాయలు ఏకంగా. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు గారు ప్రకటించారు. తద్వారా బాబు గారు ఒక చక్కటి బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఖర్చుని మిగల్చడం కూడా సంపద సృష్టి. ప్లస్ అక్కడ ఈ కరెంటు ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఆ కార్యాలయం వాడుకోకుండా మిగిలినటువంటి కరెంటు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. 2.5 రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వానికి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది.